Good morning, Nana. Wish you a very, very happy Republic Day. Thank you. ఎన్నో రిపబ్లిక్ డే ఇది మంది 77th రిపబ్లిక్ డే కదా. 76 years ఆఫ్ రిపబ్లిక్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మనం 77th రిపబ్లిక్ డేలోకి వెళ్తున్నాం, రైట్? అవునా? సరే, ఇప్పుడు మేడం అన్నట్టు నేనేం హిస్టరీ క్లాస్ ఏం తీసుకోవట్లేదు, ఒక చిన్న స్టోరీ చెప్దాం అనుకుంటున్నా. ఓకేనా? రెడీనా? ఓకే, సరే. స్టోరీ చెప్పాలంటే ఫస్ట్ మీకు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, చెప్తారా? కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ అని దేన్ని అంటారు? కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్, అడవికి రాజు ఎవరు? గట్టిగా లయన్ లాగా అరవండి. లయన్ కదా. సరే, అయితే ఇంకొక క్వశ్చన్ అడుగుతా. లయన్ టాలెస్ట్ యానిమల్ ఏది? జిరాఫ్. వెరీ గుడ్. ఫాస్టెస్ట్ యానిమల్ ఏది? చీతా. సూపర్. ఫాస్టెస్ట్ యానిమల్ ఏది? చీతా. టాలెస్ట్ యానిమల్ ఏది? జిరాఫ్. మరి అవి ఎందుకు కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ కాలేదు? కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ లయన్ అన్నారు కదా, అది టాలెస్ట్ కాదు, ఫాస్టెస్ట్ కాదు. మరి కింగ్ ఎట్లయింది? కింగ్ ఎలా అయింది? జనరల్గా మీ క్లాస్లో లీడర్ అవ్వాలంటే ఏం అవ్వాలి? ఫస్ట్ ర్యాంక్ రావాలా, మంచి మార్కులు రావాలా, అన్నిట్లో బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలా, వాళ్ళనే కదా లీడర్ అంటారు. అయితే ఇప్పుడు మరి లయన్ టాలెస్ట్ కాదు, ఫాస్టెస్ట్ కాదు, కానీ ఏమైంది? కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ అయింది. ఏది? లయన్. ఎలా అయింది? ఎలా అయిందంటే లయన్కున్న యాటిట్యూడ్ వల్ల. దేనివల్ల అయింది? లయన్కున్న యాటిట్యూడ్. ఏం యాటిట్యూడ్ ఉంది దానికి? అది నడిచేది ఎప్పుడన్నా చూసారా లయన్ నడవడం? యానిమల్ ప్లానెట్లోనో టీవీలో చూసుంటారు కదా, నిజంగా ఎవరైనా చూడంలే, చూసుంటారు కదా. ఎలా నడుస్తుంది? కింగ్ లాగే నడుస్తుంది కదా. దాని యాటిట్యూడ్, దాని పొగురు లైక్ ఎట్లా కనపడుతుంది మనకు? అది నడుస్తూ ఉంటేనే ఒక ఫియర్స్ఫుల్గా అట్లా ఉంటుంది కదా. దాని యాటిట్యూడ్ వల్ల అది కింగ్ అయింది. అందరినీ కంట్రోల్ చేయగలదు కాబట్టి అది కింగ్ అయింది. దానికి ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ వల్ల అది కింగ్ అయింది. నాట్ జస్ట్ బికాస్ ఇట్ ఈస్ టాలెస్ట్, నాట్ జస్ట్ బికాస్ ఇట్ ఈస్ ఫాస్టెస్ట్. అవి కాకపోయినా దానికి ఏముంది? కరెక్ట్ యాటిట్యూడ్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఇండియాకి చూద్దాం. ఇండియా లార్జెస్ట్ కంట్రీయా? పాపులేషన్ వైజ్ లార్జెస్ట్, కానీ ఏరియా వైజ్ లార్జెస్టా? కాదు కదా. అండ్ రిచెస్టా? మనకన్నా రిచ్ కంట్రీస్ చాలా ఉన్నాయి కదా, కానీ ఇండియాని మాత్రమే విశ్వగురు అని అంటున్నాం. అవునా? అవునా కాదా? ఇండియా ఈజ్ నాట్ లార్జెస్ట్, ఇండియా ఈజ్ నాట్ రిచెస్ట్, మన లయన్ లాగే. కానీ లయన్ ఎట్లయితే అడవికి రాజైందో ఇండియా అలాగే వరల్డ్కి, ప్రపంచం మొత్తానికి విశ్వగురు అయ్యింది. ఎలా అయింది? బికాస్ ఆఫ్ ఇట్స్ యాటిట్యూడ్. ఓకే, ఏం యాటిట్యూడ్ ఇక్కడ ఇండియాకున్నది? ఇండియాకున్న యాటిట్యూడ్ అంటే ఇట్స్ బిలీఫ్ ఇన్ డెమోక్రసీ. దేన్ని నమ్మింది ఇండియా? డెమోక్రసీని నమ్మింది. డెమోక్రసీ అంటే ఏంటి? సిటిజన్స్ని నమ్మింది. దాని యొక్క సిటిజన్స్ యొక్క ఎబిలిటీని నమ్మింది. సిటిజన్స్ అంటే ఎవరు? మనమే కదా. మనల్ని నమ్మింది. మన మీద, మన చేతిలో పవర్ని పెట్టింది. అందుకే ఏమైంది? విశ్వగురు అయింది. ఏమైంది? ఇండియా విశ్వగురు అయింది. ఓకే, ఆ డెమోక్రసీ ఎలా వచ్చింది మనకు అని అంటే ఈ రిపబ్లిక్ డే వల్ల. అవునా కాదా? ఇండియా బికేమ్ ఏ డెమోక్రటిక్ కంట్రీ. పీపుల్ చేతిలో పవర్ పెట్టిండేది ఏ రోజు నుండి? కాన్స్టిట్యూషన్ రాసుకొని ఈ రోజు నుంచి మన కాన్స్టిట్యూషన్ ఫోర్స్లోకి వచ్చింది. అవునా? అవునా కాదా? అందుకనే మనం ఇవాటిని ఏమని సెలబ్రేట్ చేసుకుంటాం? ఈ రోజుని రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం అని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటాం. సరే, అయితే ఇప్పుడు వరకు బాగుంది, అంతా మంచిగా చెప్పుకున్నాం. ఇండియా లయన్ లాంటిది అని అంటున్నాము, అంతా ఓకే. కానీ ఇంకొక చిన్న ఇది చూద్దాం. సర్కస్కి వెళ్ళారు ఎప్పుడన్నా? ఎస్. ఇప్పుడు సర్కస్లలో లేవు, కానీ ఒకప్పుడు సర్కస్లో, మేము చిన్నప్పుడు సర్కస్కి వెళ్తే లయన్ ఇట్లా రింగ్, ఫైర్ ఉంటుంది రింగ్, దాంట్లో నుండి బయటికి దూకడము, ఎగరడము, దాని మాస్టర్ ఏం చెప్తే అది చేసేది లయన్. చూసారా ఎప్పుడన్నా?
ఒక రింగ్ ఉంటుంది ఇట్లా రౌండ్గా, చిన్న రింగే అది, దానికి మొత్తం నిప్పు పెట్టింటారనమాట. దాంట్లో నుంచి జంప్ చేయంటే జంప్ చేస్తుంది లయన్. దాని మాస్టర్ కూర్చో అంటే కూర్చుంటుంది, లేయి అంటే లేస్తుంది, ఏం చెప్తే అది చేస్తుంది. మరి మనం ఇంతసేపు లయన్కి యాటిట్యూడ్ అన్నాం, అదన్నాం, ఇదన్నాం, కింగ్ అన్నాం. మరి ఇక్కడేమో ఒక డాగ్ లాగా అయిపోయింది లయన్ సర్కస్లో. ఎలా అయిపోయింది అట్లా? ఎలా మారిపోయింది? ఒక లయన్ డాగ్ ఎలా అయిపోయింది? దాని మాస్టర్ ఏం చెప్తే అది ఎట్లా వింటే అది లయన్ ఎందుకు అయింది? దాని యాటిట్యూడ్ ఏమైపోయింది ఇక్కడ? ఏమైంది చెప్పండి? ఎట్లా మారిపోయింది? ఎట్లా మారిపోయిందంటే లయన్గా ఉన్నప్పుడు వాళ్ళు మార్చలా దాన్ని డాగ్ లాగా. మరి ఎప్పుడు మార్చారు? అది చిన్నగా కప్ అంటాం కదా, లయన్ పిల్లని చిన్న కప్స్ ఉంటాయి కదా, అది కప్పుగా ఉన్నప్పుడే దాన్ని తీసుకెళ్ళిపోయి దానికి అసలు నువ్వు లయన్ అన్న విషయమే తెలియకుండా, అంటే కంప్లీట్లీ దాని యాటిట్యూడ్ని మొత్తం ఎరేజ్ చేసి పడేశారు దాని మైండ్లో నుండి. అంటే నువ్వు లయన్, నువ్వు ఇట్లుండాలి, నువ్వు అడవికి కింగ్ అనే విషయమే తెలియకుండా కంప్లీట్గా దాన్ని ఒక కుక్కని ఎట్లా పెంచుతారో అట్లాగే పెంచారు. ఓకే, దానికి ఫుడ్ పెట్టకుండా ఒక చిన్న దీంట్లో పడేసి దానికి స్టీల్ చైన్లతోటి ఇట్లాంటి ఒక దానికి కట్టేసి ఒక 2 రోజులు ఫుడ్ పెట్టరు, నీళ్ళు ఇయ్యరు, ఏమి ఇయ్యరు. అప్పుడు దానికి ఏమవుతుంది? బాగా ఆకలేస్తుందా? అది పారిపోవాలి విడిపించుకొని అని చెప్పి ట్రై చేస్తుంది. ట్రై చేస్తే విడిపించుకోగలదా? స్టీల్ చైన్తో కట్టేస్తే విడిపించుకోలేదు కదా. తర్వాత ఒక 4-5 రోజులు అట్లాగే పెట్టి 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 అది రిలీజ్ చేస్తారు దాని ఎదురుగా మంచిగా ఫుడ్, వాటర్ అన్నీ రెడీగా తెచ్చి పెడతారు. ఇప్పుడు దానికి పొయ్యి వేటాడి సంపాదించుకొని తినాల్సిన అవసరం ఉందా లేదా? రెడీగా ఎదురుగా ఉంది, సో ఈజీగా తినేస్తుంది. నెక్స్ట్ డే ఏమైంది? ఆ తర్వాత ఆ స్టీల్ చైన్ కట్టరు, ఒక చిన్న తాడుతో కట్టేస్తారు. కానీ అది విడిపించుకొని పోవాలి అనే ప్రయత్నం కూడా చేయదు. ఎందుకంటే దాని మైండ్లోకి ఏం వెళ్ళిపోయింది? నన్ను ఏదో ఒక పెద్ద స్టీల్ దాంతో కట్టేశారు, నేను ఎంత ట్రై చేసినా విడిపించుకొని పోలేను అని చెప్పి అది విడిపించుకునే ప్రయత్నం కూడా చేయడం మానేసింది. ఓకే, అది చిన్న తాడు అంతే, అట్లా అంటే వచ్చేస్తుంది, కానీ అది ప్రయత్నం కూడా చేయదు. ఎందుకు చేయదు? అది రాదు, నేను విడిపించుకోలేను అని మైండ్లో అది ఫిక్స్ అయిపోయింది కాబట్టి. ఓకే, సో అది ఇంకెప్పటికీ వాళ్ళ దగ్గర అట్లే ఉండిపోయింది. అది లయన్ అనే సంగతి మర్చిపోయింది. చూడ్డానికి ఏమో ఫిజికల్గా అదేమో ఒక లయనే, కానీ మెంటల్లీ ఇట్ ఈస్ నాట్ లయన్. దాని యాటిట్యూడ్ లేదు. అది ఏంగా మారిపోయింది? ఒక చిన్న కుక్క పిల్లలాగా మారిపోయింది. అది పెద్దగైనా లయన్ యాటిట్యూడ్ తోటి ఉండట్లేదు. ఒక సర్కస్ లయన్కి అడవిలో ఉండే లయన్కి తేడా అదే, అవునా? దానికి రెడీగా ఫుడ్ దొరుకుతుంది, కష్టపడే పనే లేదు. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాము? దీని మారల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి? ట్రై అండ్ ట్రై అంటిల్ యూ సక్సీడ్. ఒకసారి స్టీల్ చైన్తో ఉంది కదా అని కట్టేసి ఉంటే, ఇంకోసారి తాడుతో కట్టేసినా కూడా అది నాకు రాదేమో అని అది మెంటల్గా ఫిక్స్ అయిపోయింది కాబట్టి అది అసలు కనీసం ప్రయత్నం కూడా చెయ్యలేదు. సో కాబట్టి ఇక్కడ మీకు ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఒకసారి మీరు ఏదన్నా ఒకటి రాసుంటారు, ఒకటి చేసుంటారు, అది మీకు వచ్చి ఉండదు, ఇంకా నాకు అది రాదు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్, నాకు మ్యాథ్స్ రాదంటే రాదు, ఇంక అంతే, ఇంక అట్లే వదిలేస్తారు దాన్ని. ఎందుకు అనుకోవాలి అట్లా? ఒకసారి రాలేదు, రెండోసారి చేయండి, మూడోసారి చేయండి, 10వ సారి చేస్తే రాదా? వస్తుంది కదా. సో ట్రై అండ్ ట్రై అంటిల్ యూ సక్సీడ్. ఎందుకో నవ్వులు వస్తున్నాయి, చేయకపోతే మానేయండి. ట్రై అండ్ ట్రై అంటిల్ యూ సక్సీడ్. చెప్పండి, ట్రై అండ్ ట్రై అంటిల్ యూ సక్సీడ్. ట్రై చేస్తారా? వెరీ గుడ్. సో బాగా ట్రై చేయండి, బాగా సక్సెస్ అందుకోండి. అండ్ ఇంకొక విషయం చెప్పి స్టాప్ చేసేస్తా, ఎక్కువ టైం తీసుకో. జపాన్ ఐడియా ఉందా? జపాన్ కంట్రీ తెలుసా? ఎంతమందికి తెలుసు జపాన్? చిన్న కంట్రీ కదా జపాన్. మనకి ఎటువైపు ఉంటుంది? 10th క్లాస్ వాళ్ళు చెప్పండి, మ్యాప్ పాయింటింగ్లో వచ్చి ఉంటుంది కదా. జపాన్ ఎటు సైడ్ ఉంటుంది ఇండియాకి? ఈస్ట్కి ఉంది కదా. ఎంత సైజులో ఉంటుంది అది? ఇంత ఉంటుంది, ఒక మిరపకాయలా ఉంటుంది చూడ్డానికి, మిర్చిలాగా కదా. సో సరే అయితే ఇప్పుడు ఒకటి చెప్తాను.
జపాన్ ఎప్పుడన్నా ఇండియా అవ్వగలదా? అవ్వలేదు. అవ్వగలుగుతుందా? అవ్వగలుగుతుందా? అవ్వలేదా? అవ్వలేదు. ఎందుకు అవ్వలేదంటే వాళ్ళకి కామన్ సెన్స్, సివిక్ సెన్స్ చాలా ఎక్కువ. కాబట్టి జపాన్ ఇండియా అవ్వలేదు. ఇండియాని డిగ్రేడ్ చేయకూడదు ఈరోజు పర్టికులర్గా, కానీ ఇంకా ఎవరో డిగ్రేడ్ చేయకముందే మనల్ని మనమే గుర్తిస్తే, కరెక్ట్ చేసుకోగలిగితే ఇంకొకసారి ఎవరు మనల్ని బ్లేమ్ చేయకుండా ఉంటారని చెప్తున్నా. వాళ్ళకి జపాన్లో పర్టికులర్గా మీకు ఎందుకు చెప్తున్నానంటే 1945 నుంచి జపాన్ వాళ్ళ స్కూల్ కరికులంలో, అంటే ఇప్పుడు మీకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అట్లా సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, అట్లా సివిక్ సెన్స్ అని ఒక సబ్జెక్ట్ పెట్టారు. ఓకే, వాళ్ళకి ఎంత సివిక్ సెన్స్ ఉందంటే ఫిఫా వరల్డ్ కప్ ఐడియా ఉందా? ఫుట్బాల్ వరల్డ్ కప్ 10th క్లాస్ వాళ్ళకి తెలిసే ఉంటుంది కదా. ఆ ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్ జరిగితే గ్రౌండ్లో చూడడానికి ఆడియన్స్, గ్యాలరీ, క్రౌడ్ వచ్చి ఉంటుంది కదా, వాళ్ళు తిన్నవి అక్కడ పడేసి ఉంటారే, వాళ్ళు తిన్నవన్నీ వాళ్ళే మొత్తం తీసుకొని పోయి క్లీన్ చేసి పోయారంట జపాన్ వాళ్ళు. ఈవెన్ జపాన్ ప్లేయర్స్ కూడా వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్ ఉంటుంది కదా, వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్ని మొత్తం వాళ్ళే క్లీన్ చేసుకొని పోయారంట. అది సివిక్ సెన్స్. మనము సింపుల్, మీరు ఇప్పుడు లేచి వెళ్ళిపోతుంటారు, ఫ్లాగులు పడతాయి, వాటిని తొక్కుకొని మరీ వెళ్తారు. ఎందుకంటే రిపబ్లిక్ డే కాబట్టి మళ్ళీ ఆ బోనస్ కూడా ఈరోజు. ఓకే, కొంచెం సివిక్ సెన్స్ అంతే. నిన్న వందే భారత్ స్లీపర్ ట్రైన్లు స్టార్ట్ అయినాయంట, కొత్తవి. అది ఫ్లైట్లో ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తారో అంత ఫెసిలిటీస్ ఇచ్చిన వందే భారత్ ట్రైన్స్ తీసుకొని వచ్చాను. ఇస్తే అది నెక్స్ట్ డే మార్నింగ్ చూసేసరికి సెకండ్ క్లాస్ స్లీపర్ ట్రైన్లు కూడా చాలా బాగుంటాయంట. అంత అధ్వానంగా చేసి పెట్టేసాను. తిన్నవన్నీ పడేసి ప్యాకెట్లు, ఇంకా ఎందుకులేండి అవన్నీ వేసేసి వాటిని అట్లా చేశారంట. సో ఎవరన్నా చూస్తే మన సివిక్ సెన్స్ మీద అంత చండాలంగా ఉంటుంది, అంత వరస్ట్గా ఉంటుంది మనది. కాబట్టి అట్లాంటి పనులు చేయకుండా కొంచెం సివిక్ సెన్స్ తోటి బిహేవ్ చేయండి. మనమేమి బార్డర్లోకి వెళ్ళి యుద్ధాలు చేయనవసరంలో, ఇప్పుడు చాలా ఉన్నాయి. అండ్ ఇంకా ఇప్పుడు మొత్తం జరగబోయేదంతా న్యూక్లియర్ వారే, అటామిక్ బాంబులు అన్నీ ఇవే. సో కాబట్టి మీరేం బార్డర్కి వెళ్ళి యుద్ధాలు ఏం చేయనవసరంలా. పేట్రియాటిజం అంటే సింపుల్. పేట్రియాటిజం అంటే సివిక్ సెన్స్తో, కామన్ సెన్స్తో బిహేవ్ చేయడం. చాలా అదొక్కటి చేయండి. ఓకే, ప్రామిస్ చేస్తారా? చేస్తామని. వెళ్ళేటప్పుడు ఫ్లాగులు కింద పడేయారు కదా, కనపడితే కింద పడేసిన ఫ్లాగులు కనపడితే ఏం చేస్తారు? తీసి పెడతారా? తగలకుండా ఎక్కడన్నా పక్కన పెట్టేసి వెళ్తారా? ఇంట్లో కూడా అట్లే ఉంటారా? డస్ట్ ఎక్కడంటే అక్కడ వేస్తారా? చెత్త తీసుకొని పోయి నీట్గా వేస్తారా? వేస్ట్ డిస్పోజల్ ప్రాపర్గా చేస్తారా? చేయరా? స్కూల్ని, మీ క్లాస్ రూమ్ని, మీ ఇంటిని, మిమ్మల్ని మీరు నీట్గా పెట్టుకుంటారా లేదా? ప్రామిస్? 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 వెరీ గుడ్. హ్యాపీ రిపబ్లిక్ డే.